సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ఏఐఎస్ఎస్ఈ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన సైనిక్ స్కూల్స్లో అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ నోటిఫికేషన్ను తాజాగా ప్రకటించింది. ఈ స్కూల్స్ విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వం, సేవా తత్పరత వంటి విలువలను పెంపొందించడం లక్ష్యంగా స్థాపించబడ్డాయి. ఇక్కడి నుంచి చదువుకున్న వారిలో చాలామంది జాతీయ రక్షణ సేవల్లో, ముఖ్యంగా ఎన్డీఏ వంటి సంస్థల్లో చేరడం సాధారణం. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 10, 2025 నుంచి ప్రారంభమై అక్టోబర్ 31, 2025 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు nta.ac.in లేదా exams.nta.nic.in వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ. 850 ఫీజు చెల్లించాలి. ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీల విద్యార్థులు రూ. 700 చెల్లించాలి. దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని సవరించటానికి నవంబర్ 2 నుంచి 4 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది. అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాలు మరియు షెడ్యూల్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు. పరీక్ష జనవరి 2026లో నిర్వహించబడుతుంది. సాధారణంగా సంక్రాంతి అనంతరం జనవరి చివరి వారంలో ఉండే అవకాశముంది. 6వ తరగతి ప్రవేశ పరీక్ష 150 నిమిషాల పాటు, 9వ తరగతి పరీక్ష 180 నిమిషాల పాటు జరుగుతుంది. 2 పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయి. 6వ తరగతి విద్యార్థులకు సాయంత్రం 4:30 వరకు పరీక్ష ఉంటుంది. 9వ తరగతి విద్యార్థులకు సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఫలితాలు పరీక్ష జరిగిన 6 వారాల తరువాత, అంటే ఫిబ్రవరి చివరి లేదా మార్చి మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. అర్హత పరంగా 6వ తరగతిలో ప్రవేశం పొందటానికి విద్యార్థులు ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ఉండాలి. అలాగే వారి వయసు 10 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్ 1, 2014 నుంచి మార్చి 31, 2016 మధ్య జన్మించి ఉండాలి. 9వ తరగతి అడ్మిషన్ కోసం విద్యార్థులు 8వ తరగతి చదువుతూ ఉండాలి. వయసు 13 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్ 1, 2011 నుంచి మార్చి 31, 2013 మధ్య జన్మించిన వారు అర్హులు. బాలికలు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ మార్గదర్శకాల ప్రకారం ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ కేటగిరీలకు వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 33 ప్రభుత్వ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అదనంగా ఇటీవల అనుమతులు పొందిన 60కి పైగా ప్రైవేట్ సైనిక్ స్కూల్స్లో కూడా ఈ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పించబడతాయి. తెలుగు రాష్ట్రాలలో విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కలికిరి సైనిక్ స్కూల్ అత్యంత పోటీతో కూడినవిగా ప్రసిద్ధి చెందాయి. ఈ స్కూళ్లలో ప్రవేశం పొందటానికి విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చాలి. సైనిక్ స్కూల్ విద్య కేవలం అకాడమిక్ పరంగా కాకుండా క్రమశిక్షణ, నాయకత్వం, దేశభక్తి వంటి విలువలను కూడా నేర్పుతుంది. కాబట్టి ఆసక్తిగల విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఈ అవకాశం వృధా చేయకుండా వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.